హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు 'ధనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్'. బస్ స్టాండ్‌లో అయినా, ట్రైన్‌లో అయినా, థియేటర్‌లో అయినా సమోసా, సమోసా అనంగానే ఎవ్వరైనా ఒక లుక్ ఎయాల్సిందే గదండీ! ఎందుకంటే వాటి టేస్టే వేరు. ఈవినింగ్ టీ టైమ్‌లో కూడా టైమ్ పాస్‌కి ఇవి చాలా బావుంటాయి. ఇవి ఇంట్లోనే చాలా సింపుల్‌గా, రుచిగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవే టిప్స్ ఫాలో అయ్యారంటే సమోసా మీకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్ గోధుమ పిండి తీసుకోండి. దీనిలో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె తీసుకోండి. దీనివల్ల సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఒక పావు టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకోండి. తీసుకొని వాటర్ పోసుకొని మనకి థిక్ కన్సిస్టెన్సీ చపాతీ వచ్చేలాగా మంచిగా కలుపుకోండి. చూసారా? ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లోకి 3 ఆలు తీసుకుంటున్నాను. 3 ఆలు అనేవి మనకి ఒక 15 సమోసాలకి సరిపోతాయి. ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇది ఒక 3 విజిల్స్ వస్తే మనకి మంచిగా ఉడికిపోతాయి. యాక్చువల్‌గా సమోసాలు మైదాతో చేస్తారు. నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నానిక్కడ. మన హెల్త్‌కి మంచిది గదా! అదే టేస్ట్‌తో మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆలు మంచిగా ఉడికిపోయాయి. ఇవి వాటరు ఫిల్టర్ చేసుకుందాము. ఇవి చల్లారే వరకు ఒక పక్కన పెట్టేసుకొని పీల్ తీసుకోవాలి. ఈలోపు మనం ఒక పాన్ తీసుకొని, పాను హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి. బటర్ లేకపోయినా నూనె ఆర్ నెయ్యి అయినా వాడుకోండి. బటర్ ఆర్ నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. ఇంకా ఒక 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఉడికించిన బఠానీ, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉడికించిన ఆలు తీసుకొని పైన మంచిగా తొక్కలు తీసేసుకొని స్మాష్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా మసాలాలు మొత్తం ఆలూకి కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారా? ఈ విధంగా కలుపుకొని లాస్ట్‌కి కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. పిండుకొని ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. సమోసా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గోధుమ పిండి కలుపుకున్నాం కదా! అది మళ్ళొకసారి తీసుకొని బాగా కలుపుకోండి. ఆల్రెడీ నానింది కాబట్టి మెత్తగా ఉంటుంది. మళ్ళొకసారి బాగా కలుపుకోవడం వల్ల సమోసాలు చాలా వస్తాయి. కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న సమోసాలు చేస్తున్నాను నేనైతే. మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి పిండి. ఈ విధంగా తీసుకొని చపాతీ చేసుకోండి. కొద్దిగా పొడి పిండి కూడా వేసుకొని చపాతీలాగా ఒత్తుకోండి. ఈ విధంగా చేసుకొని ఒక నైఫ్ తీసుకొని నైఫ్‌తో సగానికి కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని మనకి మిఠాయి పొట్లం ఉంటుంది గదా! సేమ్ అదే విధంగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని వాటర్ తీసుకొని చివర్ల కొద్దిగా వాటరు స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి స్టిక్ అయిపోయి ఉంటాయి మంచిగా. మనకి ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు కూడా ఊడకుండా నీట్‌గా స్టిక్ అయ్యి ఉంటాయి. చూసారా? ఈ విధంగా పొట్లంలాగా చేసుకొని మనం స్టఫింగ్ చేసుకున్నాం గదా! ఆ స్టఫింగ్ తీసుకోండి. మరీ ఫుల్లుగా వేసేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా తీసుకోండి. మళ్ళీ చివర్ల కూడా కొద్దిగా వాటర్ తీసుకొని ఆ చుట్టూ పెట్టుకున్నారంటే మనకి క్లోజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓపెన్ ఓపెన్ అవ్వకుండా వాటర్ పెట్టుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోండి చివర్లో కూడా. చూసారా? సమోసా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇదే విధంగా మనం సమోసాలన్నీ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండెలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక్కొక్కటి సమోసాలు వేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం పాటు ఆగి రివర్స్ చేసుకోండి. సమోసాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఇక్కడ మంచి కలర్ వచ్చాయి కదా!
తీసేసుకుందాము. తీసుకొని నెక్స్ట్ వాయి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుందాము. తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి. వీటికి ఫ్రై చేసిన మిర్చి కూడా ఉంటే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది గదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.